ములుగు జిల్లాలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. సేవాలాల్ తన పాటల రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడని మంత్రి కొనియాడారు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటేలా అహింస సిద్ధాంతానికి పునాదులు వేశారని తెలియజేశారు. నాడు ఆ జీవో తీసుకొచ్చిన కనుక నేను నీ ముందు నిన్నారా, లేకుంటే ఈ పప్పు సారా దాకా ఎన్నోడో చచ్చిపోయేటోని. ఇదేనా మీరు చేసేదని మాకంత చరిత్ర ఉంది. ఈ చరిత్ర కొద్దిగా అంటే లేట్ అయిపోయింది. సమ్మక్క సారలమ్మ జాతరతో నేను 4 రోజులు అటు ఉండడం, వారం రోజులు తర్వాత ఈ రోజు కూడా మరి మీరు కొంచెం కోరుకుంటూ, ముఖ్యంగా వాస్తవానికి పోయినసారి నేను ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ కూడా నా CDF లో నా ఫండ్లో మన సత్యవతి రాథోడ్ గారికి కూడా ఇది జరిగింది. కానీ అప్పుడు ఫండ్స్ వేసడం ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఆ మీటింగ్ లో నేనున్న మీటింగ్ లోనే కలెక్టర్ గారు మీరు అందరం అనుకొని ఎకరం భూమి కాదు, ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కానీ వారికి కానీ నేను చూసిన కాబట్టి ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఇద్దరు కలిసిమెలిసి ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సేవాలాల్ సద్గురు మహారాజ్ వారి ఒక ఆలోచన ఏంటంటే